శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ప్రస్తుతం రుజుమార్గంలోకి మారిన శనిగ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలిద్దాం. మరి ప్రస్తుతం ఈ నవంబర్ 25వ తారీఖు నుంచి 2026వ సంవత్సరం జూలై 22 వరకు రుజుమార్గంలో శని భగవానుడు మీనరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల శని యొక్క తన ఫలితాల్ని ఖచ్చితంగా ఈ రాశి వారి మీదకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా అంటే మన వల్ల అవుతుంది, ఈ ప్రయత్నం చేద్దాం అనుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే అర్హత లేని వాటికి ప్రయత్నం చేస్తే ముందే తెలిసిపోద్ది కాదు అని. ఈ విధంగా మీకు శని పర్ఫెక్ట్ అయిన ఫలితాలు ఇస్తాడు. పైపెచ్చి ఏంటంటే ఈ మకర రాశి వారికి శని 3వ స్థానంలో అత్యంత బలమైన స్థానంలో ఉన్నాడనమాట. ఇంచుమించుగా 3వ స్థానంలో శని భగవానుడు ఈ మకర రాశి వారికి కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారి జీవితంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మొన్నటి వరకు అంటే ఈ నవంబర్ 25వ తారీఖు బ్యాక్కి వెళ్తే ఒక 4 నెలల పాటు శని వక్రగమనంలో ఉండడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే వక్రగమనంలో ఉన్నప్పుడు కుంభరాశి మీద కూడా తన ప్రభావం చూపడం వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ ఇంకా అది కంటిన్యూ అయ్యాయి. ఈ కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, అలాగే కొన్ని బలహీనతల విషయంలో అవి ఇంకా వదులుకోలేక ఇంకా అవి కంటిన్యూ అవుతూ మొన్నటిదాకా రావడం జరిగింది. ఇంచుమించుగా ఈ రోజుతో అంటే నవంబర్ 25తో అటువంటి అన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ అంటే ఉద్యోగంలో అపనిందలు, రుణ సమస్యలు, కుటుంబంలో గొడవలు ఇవన్నీ కూడా కంప్లీట్గా పోయి ఇప్పుడు అన్నీ కూడా కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. సుమారుగా 8 నెలల పాటు ఈ అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ అప్పుడు వక్రించి అక్కడే ఉంటాడు, బట్ కానీ ఇంత పర్ఫెక్ట్గా మీకు ఫలితాన్ని ఇవ్వడు. అంటే కొత్త ప్రయత్నాలు ఫలించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మీకు కొద్దిగా ప్రజాసేవ మీద, పాలిటిక్స్ మీద, పరిపాలన మీద కొంత ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల మీరు ఏదైనా ఒక రాజకీయ పదవి కోసం కానీ చిన్న స్థాయి అంటే ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు ఇలాంటి అంటే మరీ పెద్ద స్థాయి కాకుండా చిన్న స్థాయి రాజకీయ పదవులు సంపాదించడానికి కానీ, నామినేటెడ్ పోస్ట్ లాంటివి సంపాదించడానికి కానీ చాలా వరకు మీకు ఈ సమయంలో శని భగవానుడు కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే మంచి అనుభవం కలిగినటువంటి మేధావుల యొక్క పరిచయంతో, వారి యొక్క సాహసంతో మీరు కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు చేసుకుంటూ మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకుంటారు. అంటే మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. అంటే వృత్తి కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వృత్తి విడిచిపెట్టి వేరే రంగంలోకి మారే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే మీన రాశిలో ఉన్నాడు కాబట్టి ఇది ఎడ్యుకేషన్ రంగంలోకి మారచ్చు, వైద్య వృత్తిలోకి వెళ్ళచ్చు. ఈ విధంగా వారి యొక్క అవకాశాన్ని బట్టి మీరు ప్రొఫెషన్ చేంజ్ చేసి మళ్ళీ మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకునే విధంగా అవకాశం అయితే ఉంటుంది. మరీ ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు, ఏదైనా ఉద్యోగ నిమిత్తం కానీ, చదువు నిమిత్తం కానీ ఏదైనా దూర ప్రాంతంలో విదేశ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. లేదు మీరు ఒక ఆధ్యాత్మిక రంగంలోకి మారాలనుకున్నా ఈ సమయంలో మీరు ఒక మంచి ఆధ్యాత్మిక గురువు మీకు లభించడం వల్ల వారి యొక్క ప్రేరణతో మీరు ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించవచ్చు. లేదా టెక్నికల్గా మీరు ఏదో కొత్త వృత్తిని నేర్చుకొని ఆ రంగంలో ప్రవేశించి దానిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న A1 లాంటిది కొత్త కోర్సు లాంటిది వచ్చినప్పుడు దాంట్లో నేర్చుకొని మళ్ళీ మీరు వేరే విధంగా మార్చి గతంలో కన్నా ఉన్నతగా మీ యొక్క వృత్తిలో కొత్త అవతారం ఎత్తడానికి కూడా ఇది అవకాశం ఉన్నది. దాని తర్వాత 3లో ఉన్నటువంటి శని భగవానుడు 5వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు, పంచమ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. అందువలన ఏంటంటే మంచి ఆలోచనలు వస్తుంటాయి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు కూడా వస్తుంటాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వారి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఈజీ మనీ జోలికి వెళ్లకుండానే మంచిది. దాని తర్వాత పిల్లల విషయంలో కొంతవరకు వాళ్ళ యొక్క అభివృద్ధి అంటే క్రమశిక్షణతో కూడుకోవడం వల్ల వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీకు ఈ మకర రాశి వారికి 5వ స్థానం అన్నది వృషభ రాశి అవుతుంది. ఆ వృషభ రాశి మీద శని దృష్టి కంపల్సరిగా
కుటుంబ విషయాలు చక్కబెడుతుంది, పిల్లల్ని విదేశానికి పంపుతుంది, వాళ్ళు క్రమశిక్షణతో చదివేలాగా మీకు ప్రేరేపిస్తుంది. అయితే వాళ్ళు జాతకం బట్టి వేరే విధంగా ఉన్న చెప్పలేం, కానీ మొత్తం మీద పిల్లల విషయంలో కూడా మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే 9 వీక్షించడం వల్ల ఈ విధంగా ఉంటుంది. అలాగే 11వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. 3లో ఉన్నటువంటి శని భగవానుడు 11వ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల ఆటోమేటిక్గా మీకు చాలా వరకు ఏమవుద్దంటే కొత్త అవకాశాలు అవి రావడం అది జరుగుతుంటుంది. ఆధ్యాత్మిక చింతన మొదలుగా పెరగడం అది కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏదేమైనా మరి మకర రాశి వారికి శని చాలా ఉపయోగపడే గ్రహం. పైపెచ్చు 3వ స్థానం అంటే సుమారు 27.5 సంవత్సరాల తర్వాత అదే స్థానంలోకి వచ్చి గతాన్ని మళ్ళీ మీకు రౌండ్గా ఒక టర్న్ తిప్పుకొని కొత్తగా పాతవి సరిదిద్దుకొని కొత్తగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ అలాగే ఇప్పుడు మీరు ఇంకా అతి క్రమశిక్షణతో గత అలవాట్ల నుంచి ఆలోచనల నుంచి బయటపడి కొత్తగా మరి శని భగవాన్ని ఆరాధిస్తూ ఒక క్రమశిక్షణ పద్ధతిలో ప్రయాణం చేయడం వల్ల కంప్లీట్గా మీ లైఫ్ కొత్త టర్న్ తీసుకొని కొత్త జీవితానికి నాంది పలికే అవకాశం ఉంది. ఏదైనా జాతకంలో జన్మ జాతకంలో గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉండేది. కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మదిగా ఆ ఆచారం అనేది తగ్గడం జరిగింది. ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి న్యూట్రల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి. అతని పరిహారం కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అసలు ₹1 ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడో పరిహారం కూడా నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు. అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటుంది. శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. చాలా అందరికీ తెలుసు, శని భగవానుడు యొక్క ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార రోజు కానీ అది కూడా శనివారం అలాగొచ్చినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి, అంటే మిగతా చూడడానికి కాదు, అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది. శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా 8 సంఖ్య వచ్చేలాగా 800 గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు. సో అలాగే నువ్వుల దానం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే శని భగవానుడికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిడారంబరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట. ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే సాపాది వేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట. కాపురానికి దానికి దూరంగా ఉంటూ ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది. చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని ఒక 20 నిమిషాల పాటు అంటే ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా చిన్నవాళ్ళు ఒకలాగా ఇంచుమించు ఒక 40 నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 2, మీ ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వారిని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి. 99% ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు. వాళ్ళే పాపం ఎవరినో బతిమాలు వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచి లేనివ్వటం, ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టడం, ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు ఆశ్రయిస్తాడు.
కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ కాళ్ళకి చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది. అలాగే ఇది మనకు అనాశరణాలు అవి ఉంటాయి, లేదంటే పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా, కొన్ని హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే మీరు ఈ స్టీల్ ప్లేట్లు, వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు, ఒక స్టీల్ గ్లాసు, అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక 100-150 రూపాయలు రావచ్చు. అది మీ ఓపిక ఉంటే ఈ అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాల వాళ్ళకి ఈ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల, వాళ్ళు అందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఇంకా బెటర్ రెమెడీ, చాలా కొద్ది రోజుల్లోనే, ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు అవి జరుగుతుంటాయి, లేదంటే ఏదన్నా టెంపుల్స్లో బాబాగారి టెంపుల్ అది రోజు అన్నదానం జరుగుతుంటుంది. అక్కడ ఈ భోజనాలు చేసిన బట్టే వాళ్ళ తాలూకా ప్లేట్లు కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి. శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అవసరానికి అక్కడ పెట్టడం వల్ల, ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ చెప్పుల స్టాండ్ ఒకటి తీసుకొని, అంటే మీరు ఒక ప్లేస్ అన్నా పెట్టుకోవచ్చు, వాళ్ళు నేను చెప్పుల స్టాండ్లో అన్నా మీరు సేవ చేయవలసి ఉంటుంది. ఆ చెప్పులు పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం, అంటే డబ్బులు గడ్డ తీసుకోకుండా ఈ చెప్పుల స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల, అంటే మనకి ఈ బాబా గారు ఉన్నప్పుడు, అంటే పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఈ చెప్పుల షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు. ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా, అసలు ఆ పేరు మనం అనకూడదు, అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు. ఇంకా అనేకమైనటువంటి సేవలు ఉంటుంటాయి. అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం. ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇదొకసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు 24 అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది. రాసి పెట్టుకోండి. స్వస్తి.